వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 333 వీడియోలో ఉన్నాం. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేవి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థి కంటిన్యూగా డైలీ ఫాలో అవుతూ ఉండాలండి. ఎందుకంటే ఏ ఎగ్జామ్ కోసమో మనం కరెంట్ అఫైర్స్ చదవడం అనేది చాలామంది అభ్యర్థులు చేస్తున్నటువంటి పొరపాటు. సో ఆ విధంగా చదివితే మాత్రం కరెంట్ అఫైర్స్ మీద మీకు ఎలాంటి పట్టు దొరకదు. మీకు ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇక్కడ స్టూడెంట్స్ జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థి ప్రిపేర్ అవుతున్నప్పుడు సాధారణంగా ఆయన ఏం చేస్తారంటే లాస్ట్ 9 months బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి కరెంట్ అఫైర్ చదవడం మొదలు పెడతాడు. అది కాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ప్రతిరోజు మీ చుట్టూ ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ స్థాయిలో ఏం జరుగుతుంది, నేషనల్ స్థాయిలో ఏం జరుగుతుంది, స్టేట్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఆ విధంగా కనుక మీరు ప్రిపరేషన్ ఎగ్జామ్తో సంబంధం లేకుండా చేస్తున్నట్టయితే కరెంట్ అఫైర్స్ మీద మీకు గ్రిప్ వస్తుంది. కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే, మనం అనుకుంటాం సాధారణంగా 9 months లోపు కరెంట్ అఫైర్సే అడుగుతాడని. ఒక్కొక్కసారి 2 years బ్యాక్, 1 year బ్యాక్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కూడా మనకు అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో కనబడుతుందండి. ఎందుకంటే కొన్నిటి యొక్క పరిధి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ లాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ప్రశ్న వస్తూనే ఉంటుంది. సో కాబట్టి మీకు కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది చేయండి. నేను కూడా మీకు అదే విధంగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఏది కూడా మిస్ కాకుండా ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ జరిగేటట్టుగా ఇవి డిజైన్ చేయడం జరిగింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ నెంబర్ 1, ఐ యామ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ అనేది ఎవరి ఆత్మకథ? రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి ఈ బుక్. ఇది ఎవరి ఆత్మకథ అంటే, ఎవరి ఆటోబయోగ్రఫీ అంటే, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. అంటే ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పుస్తకాలు, ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆటోబయోగ్రఫీస్ తప్పకుండా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ పుస్తకానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు మాట రాశారు. కాబట్టి ఎగ్జామ్లో అడగకపోవడానికి అవకాశం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇలాంటి ప్రశ్నలే మనకు ఎగ్జామ్స్లో కనిపిస్తాయి. ఓకే, మళ్ళొకసారి క్వశ్చన్, ఐ యామ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ ఎవరి ఆత్మకథ? ఇటలీ ప్రధాని జార్జియా మెలోని యొక్క ఆత్మకథ. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ 2025 ఏ దేశంలో జరుగుతుంది? క్రికెట్ వన్డే ప్రపంచ కప్ జరుగుతుందండి. అది ఇండియాలో జరుగుతుంది. మనమే ఆతిథ్యం ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇండియాలో జరుగుతుంది కాబట్టి అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రజెంట్ ఈ సిరీస్ నడుస్తుంది, వన్డే మహిళల ఉమెన్ వరల్డ్ కప్. క్వశ్చన్ నెంబర్ 3, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని ప్రధాని మోదీ ఇటీవల ఏ నాణెం విడుదల చేశారు? కొన్ని సందర్భాలలో, ఇంపార్టెంట్ సందర్భాలలో మనకి ఈ కాయిన్స్ రిలీజ్ చేయడం అనేది ఒక సాంప్రదాయం అండి. దాంట్లో రీసెంట్గా ఆర్ఎస్ఎస్ మనకి మరి శతాబ్ది 100 years జరుపుకుంటుంది. ఎందుకంటే మనకు 1925లో ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. సో ఇప్పుడు 2025 మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని రీసెంట్గా 100 రూపాయల స్మారక నాణ్యం, అదేవిధంగా పోస్టల్ స్టాంపును రిలీజ్ చేయడం జరిగింది. ఈ నాణ్యం మీద ఇంపార్టెన్స్ ఏంటిదంటే, ఈ కాయిన్ మీద మొట్టమొదటిసారి భరతమాత చిత్రాన్ని ముద్రించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో దేశీయ కరెన్సీపై భరతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే మొదటిసారి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ ప్రశ్నకి. క్వశ్చన్ నెంబర్ 4, హురూన్ ఇండియా జాబితా 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు? ఈ హురూన్ ఇండియా లిస్ట్ ఏదైతే ఉందో, రిచెస్ట్ పీపుల్ యొక్క లిస్ట్ ఎవ్రీ ఇయర్ మనకు అనౌన్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం 2025 ప్రకారం ఇండియాలో, వరల్డ్లో కాదు, ఇండియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అండి. మరి 9,55,410 కోట్ల సంపద మొదటి స్థానంలో ఉన్నాడు. మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్. సెకండ్ ప్లేస్లో గౌతమ్ అదానీ ఉన్నాడండి. మరి 8,14,720 కోట్లతోటి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఈ జాబితా ప్రకారం మనకు అత్యధిక సంపద కలిగిన యువ బిలియనీర్, ఇట్లాంటి ప్రశ్నల మీద ఫోకస్ చేయండి. యువ బిలియనీర్గా నిలిచింది ఎవరంటే పర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్. ఈ మధ్యలో మీకు చాలా ఎక్కువగా వినిపిస్తుంది యాడ్స్లో పర్ప్లెక్సిటీ.
క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న శీతల ఎడారి జీవావరణానికి ఇటీవల యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కార్యక్రమం కింద గుర్తింపు లభించింది? ఇలాంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇలాంటి బిట్స్ ఉన్నప్పుడు మనం వదిలిపెట్టకూడదు, కంపల్సరీ చదవాలి. మీకు హిమాచల్ ప్రదేశ్లో లాహౌల్ స్పిటి జిల్లా ఉంది. అక్కడ మనకు స్పిటి వ్యాలీ అని ఒకటి ఉందండి. అక్కడ మీకు ఇది ఇండియా యొక్క మొట్టమొదటి కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఇది శీతల ఎడారి బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి? మీకు జీవ వైవిధ్యాన్ని అక్కడ ప్రొటెక్ట్ చేస్తాం, రకరకాల జీవజాతుల్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం. సో యునెస్కో రీసెంట్గా ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ను ఐడెంటిఫై చేసి ఒక గుర్తింపునిచ్చిందండి. అట్లా ఇచ్చినప్పుడు యునెస్కో గుర్తింపునివ్వడం అంటే మామూలు విషయం కాదు. సో రీసెంట్గా మనకు దీనికి దక్కింది. ఇండియాలో ఇప్పటి వరకు యునెస్కో గుర్తించిన రక్షిత ప్రాంతాలు వచ్చేసి 13 ఉన్నాయి మనకి. అయితే యునెస్కో మీకు చారిత్రక కట్టడాలు వాటికి ఇచ్చే గుర్తింపు అది వేరండి, అది కాదు ఇక్కడ డిస్కషన్. ఆ కట్టడాలు అది వేరు, మీరు దానికి కన్ఫ్యూజ్ కాకండి. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ వీటికి ఇవ్వడం వేరు, ఇది ఒక ఇష్యూ. సో ఇది మీరు గుర్తుంచుకోండి. రీసెంట్గా మనకు యునెస్కో గుర్తించినటువంటి జీవావరణ ప్రాంతం ఏది అంటే ఎక్కడ అంటే మనకు హిమాచల్ ప్రదేశ్లోని స్పిటి వ్యాలీ. ఖచ్చితంగా మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. యూపీఎస్సీలో డెఫినెట్గా ఇలాంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలల పరిరక్షణ నవీకరణ నిధిని, దీన్ని మనం సిపిఐఎఫ్ అంటున్నాం, చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్ అంటున్నాం, ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఇండియాలో చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్ను ఏ అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసింది ఇండియాలో? చూడండి ఎట్లాంటి ప్రశ్న ఇది. ఇది ఎంత చక్కగా ప్రశ్న తయారు చేయొచ్చు ఇక్కడ మనకు ఎగ్జామినర్. సో యూనిసెఫ్ మనకు రీసెంట్గా ఇండియాలో బాలల పరిరక్షణ నవీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఎందుకోసం ఏర్పాటు చేసింది మనకి ఒకసారి చూస్తే, ఇది బాలలకు భద్రత కల్పించే సిబ్బందిని ఏర్పాటు చేయడానికి, సామాజిక భద్రతా పథకాలు చేరవేయడానికి, కౌమార దశలో ఉన్న బాలికలకు సహాయం అందించడానికి, పిల్లలకు ఆన్లైన్ భద్రత కల్పించడం దీని యొక్క ముఖ్య లక్ష్యాలు. పిల్లల పరిరక్షణ ధ్యేయంగా రూపొందించిన స్పాన్సర్ స్మార్ట్, చూడండి ఇక్కడ వాట్సాప్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి ఈ స్పాన్సర్ స్మార్ట్ అనేది. సో దీని ద్వారా, ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ హెల్ప్ అయితే పిల్లలకు చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే యూనిసెఫ్ నిధి ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు వాట్సాప్ వేదిక ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని యొక్క ఉద్దేశం అదండి. ఇక యూనిసెఫ్ అంటే మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ అని ఉండేది చిల్డ్రన్స్ ఫండ్ అంటున్నాం. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 1946 డిసెంబర్ 11న యూనిసెఫ్ అనేది మనకు ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. మీకు యుఎన్ఓ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉంది, న్యూయార్క్లోనే ఉంది. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఉంది. క్వశ్చన్ నెంబర్ 7. దేశవ్యాప్తంగా ఐటీఐలను, మనకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటాం కదా, పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు, ఐఐటీలు కాదు ఇవి, ఐటీఐలను ఆధునికంగా తీర్చిదిద్దడానికి ఇటీవల కేంద్రం ప్రారంభించిన నూతన పథకం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పిఎం సేతు అనే కొత్త స్కీమ్ లాంచ్ చేసిందండి ఐటీఐలను మోడర్నైజేషన్ చేయడానికి. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫార్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. చూడండి ఎంత చక్కటి ఫుల్ ఫామ్, ఎంత మంచి ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి క్వశ్చన్సే తగులుతాయి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, గుర్తుంచుకోండి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను మనకు ఆధునికీకరించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. 2025 అక్టోబర్ 4న భారత ప్రధానమంత్రి కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? స్టూడెంట్ ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతారండి, ఎందుకంటే ఈ కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తితో తెలిస్తే తప్ప దీనికి ఆన్సర్ చేయలేరు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి బీహార్ అండి. మనకు కర్పూరి ఠాకూర్కి భారతరత్న పురస్కారం కూడా ఇచ్చారు, మీరు గమనించండి. సో మనకి రీసెంట్గా బీహార్లో కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9. హురూన్ ఇండియా సంపన్నుల జాబితా, చెప్పాను కదా ఇందాక రిచెస్ట్ లిస్ట్ ఉందో, ఆ రిచ్ లిస్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ధనిక మహిళగా ఎవరు నిలిచారు?
ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశాలున్నాయి. రోష్ని నాడార్ మల్హోత్రా అండి హెచ్సిఎల్ టెక్నాలజీ యొక్క చైర్పర్సన్. ఇది ధనిక మహిళ ఉమెన్‌లో. క్వెషన్ నంబర్ 10 వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సమావేశం 2025 సెప్టెంబర్‌లో ఎక్కడ జరిగింది? ఇది మన న్యూఢిల్లీలో జరిగిందండి ఫుడ్ ఇండియా కాన్ఫరెన్స్. దీని యొక్క ఉద్దేశ్యం ఏందంటే భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, భారత విభిన్న ఆహార సంస్కృతిని ప్రోత్సహించడం. అర్థమై ఉంటుంది కదా, క్లియర్‌గా అర్థమైంది. క్వెషన్ నంబర్ 12 ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఆపరేషన్ భాస్కర దేనికి సంబంధించింది? రైట్, అడగదగ్గ క్వశ్చన్లలో ఇదొకటండి. ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఆపరేషన్ భాస్కర అనేది భారతదేశంలోని విమానాశ్రయాలలో అంటే ఎయిర్పోర్ట్స్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పవర్ సప్లై చేయడం. మనకు ఎయిర్పోర్ట్స్లో కంప్లీట్ సోలార్ పవర్ యూజ్ చేయాలని ఇండియా డిసైడ్ అయింది. దాంట్లో మీకు కొచ్చిలో చూడండి, ప్రపంచంలోనే 100% సోలార్ పవర్ను కొచ్చి విమానాశ్రయం వాడుకుంటుంది. కంప్లీట్గా 100% సోలార్ పవర్ మీదే పనిచేస్తుంది. అట్లా పనిచేస్తున్నటువంటి ఏకైక విమానాశ్రయం వరల్డ్లో కొచ్చి విమానాశ్రయం అండి. అది క్వశ్చన్ కూడా ఇచ్చాను కింద, మీరు చూడండి. సో ఈ ఆపరేషన్ భాస్కర ఉద్దేశం ఏంటంటే ఎయిర్పోర్ట్స్లో సోలార్ విద్యుత్తుని ఉపయోగించుకునే కార్యక్రమం అండి. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో 100% సౌర విద్యుత్తు వినియోగిస్తున్న విమానాశ్రయం ఏది? కొచ్చి విమానాశ్రయం, గుర్తుంచుకోండి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మరి కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను, నెక్స్ట్ స్టాండర్డ్ జీకే ఇస్తున్నాను. కంప్లీట్గా అంటే కొన్ని వీడియోస్ అవి ఉంటాయి, కొన్ని వీడియోస్ ఇవి ఉంటాయి. ప్లేలిస్ట్ ఉంటుంది, మీరు మా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే అన్నీ ఒకే దగ్గర వస్తాయి. కంటిన్యూగా వినండి, రాయండి. రాయకుంటే మాత్రం గుర్తుండవు. చాలా వాల్యుబుల్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మరి తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.